మా హక్కుని కాదనే అధికారం మీకు లేదు. అది మీకర్థం కావడం లేదా? ఏయ్, ఏంటి మీకు అధికారం ఉందా? ఏ అధికారంతో ఈ మాట చెప్తున్నావు? ఏంటి నాన్న మౌనంగా ఉంటారు? ఇంతవరకు వచ్చాక కూడా మీరు మాట్లాడరా? దక్షమ్మ ఎప్పుడో గుడి మీద, గుడి మాన్యం మీద మీకు మొత్తం అధికారం ఇచ్చారు కదా. ఆ గుడిని చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని దక్షమ్మ మీకు అప్పగించారని మీరే నాకు చెప్పారు కదా. మరి అలా అధికారం మీకు అప్పగించినప్పుడు మిమ్మల్ని బయటికి పంపించే అవకాశం వీళ్ళకెలా వచ్చింది? కనీసం ధైర్యంగా ఇప్పుడైనా ఆ మాట మీరు మాట్లాడండి నాన్నా. ఏంటి? దక్షత్త మీకు అధికారం ఇచ్చిందా? ఎప్పుడు? అది తెలియాలి అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. నేనేం ఇంటికి రావాలనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. ఎందుకు దీక్షితులు గారు, ఈరోజు ప్రత్యేక పూజలేం లేవే, మీరు ప్రసాదం తీసుకుని రావడానికి? ఆ దైవానికి కూడా నిత్య కైంకర్యాలకు కావాల్సిన సరుకుల్ని సమకూర్చడానికి ఈ దేవాలయానికి మీ పూర్వీకులు 100 ఎకరాల్ని మాన్యంగా రాశారమ్మా. వాటి మీదొచ్చే కౌలు డబ్బులు మీకివ్వడం మా బాధ్యత. ఆ డబ్బు వచ్చింది, అది మీకిద్దామని బయలుదేరాను. ఇదిగోనమ్మా. మంచి దీక్షితులు గారు, వచ్చే లక్ష్మిని ఎవరూ వద్దనకూడదు. మీరింటికొచ్చిచ్చినా ఇక్కడిచ్చినా మాకే కదా ఇవ్వాలి. అదేంటి దక్ష, దీక్షితులు గారు డబ్బులిస్తుంటే నువ్వెందుకు ఆపుతున్నావు? చూడక్క, ఈ డబ్బు మనది కాదు, దీక్షితుల గారిది. ఆ డబ్బు మనమెలా తీసుకుంటాం? అదేంటమ్మా అలా అంటారు? చెప్పాను కదా, మాన్యం మీదొచ్చిన కౌల్ని ఈ డబ్బు మీకే చెందుతుంది కదా. అవును దక్ష, ఆ భూములు మనవి, వాటి మీద వచ్చే ఆదాయం మనదే అవుతుంది. తప్పక్క. ఆ భూమిని మన పూర్వీకులు ఈ దేవుడికి రాసిచ్చారు. అందుకే వాటిని దేవుడి మాన్యం అంటారు. ఆ దేవుడి మాన్యం మీద వచ్చే ఆదాయం ఈ గుడిని చూసుకుంటున్న పురోహితుడిదే. తరతరాలుగా ఈ వంశీకులే ఆ బాధ్యతని తీసుకుంటున్నారు. అందుకని ఈ దేవాలయానికి ఉన్న మాన్యం, వాటి మీద వచ్చే ప్రతి ఆదాయం దీక్షితుల గారిదే అవుతుంది. ఖర్చులన్నీ ఆయనే పెడతారు. ఏమైనా మిగిలితే ఆయనే తీసుకుంటారు. ఏవైనా ఎక్కువ కావాలంటే ధర్మకర్తలుగా మనమిస్తాము. అంతేగాని దానిమీద వచ్చే ₹1 కూడా తీసుకునే అర్హత మనకి లేదు. అదేంటమ్మా, దేవుడికిచ్చినా అది మీ భూమే కదా, అందుకు ఈ డబ్బు మీరే తీసుకోవాలి. విన్నావు కదా, అది మన భూమి. దానిమీద వచ్చిన ఆదాయం మనకివ్వడం ఆయన ధర్మం. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తున్నప్పుడు వద్దని నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? వస్తున్న లక్ష్మిని నువ్వెందుకు ఆపుతున్నావు? ఆ లక్ష్మి వాళ్ళింట్లోనే ఉండాలి. ఈ దేవాలయానికి తగిన సౌకర్యాలన్నీ వాళ్లే చూసుకోవాలి. ఇన్ని రోజులు ఆయన తెలియక మనకిచ్చినా ఇక నుంచి దీన్ని శాసనంగా నేను మారుస్తాను. దేవుడి మాన్యం మీద వచ్చే ప్రతి రూపాయి దీక్షితులు గారే తీసుకోవాలి. గుడికి కావలసినవన్నీ వారే సమకూరుస్తారు. మిగిలింది వారే తీసుకుంటారు. ఎవరికీ లెక్కలు చెప్పవలసిన అవసరం కానీ లేదు. ఇది ఈ గుడి ధర్మాధికారిగా, బొబ్బిలి వంశ వారసురాలిగా రేపు ధర్మపీఠం ముందు శాసనం చేస్తాను.
భార్గవ్ గారు. బొబ్బిలి వారసులు కదా, ఈ వంశానికి వారసులు మీరే. రేపు ఆ ధర్మపీఠం మీద కూర్చొని తీర్పు చెప్పేది కూడా మీరే. ఆ గుడికి ధర్మాధికారిగా ఉండేది కూడా మీరే. ఇప్పుడు న్యాయమేంటో మీరు చెప్పండి. అన్యాయాన్ని ఒప్పుకోరు కదా, న్యాయం వైపు నిలబడతారు కదా. నేను కోరింది తప్ప, నేను అడిగింది నేరమా? గుడి మీద మాకు హక్కు లేదంటారా? మీ అత్తయ్య మాటను మీరు కాదంటారా? ఏంటి వాడు చెప్పేది? నా చెల్లెలు ఆ రోజెంతో మంచి మనసుతో కౌలు డబ్బులు తీసుకోకుండా తిరిగిస్తూ అధికారం మీదే అని మాట చెప్పింది. దాన్నే శాసనంగా మారుస్తాను అని మార్చింది. కానీ తనకి తెలియదు కదా మీరు ద్రోహం చేస్తారని, మీ బుద్ధిలా మారుతుందని. తనకిచ్చిన మాట మీద నిలబడకుండా నువ్వు అడ్డుపడినప్పుడు నా చెల్లెలు చేసిన శాసనానికి నేనడ్డుపడితే తప్పేంటి? చూడండి, ఆవిడికిచ్చిన మాటని తప్పమని నేను చెప్పడం లేదు. భూమి మనసులో ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దని మాత్రమే చెప్పాను. అయినా భార్గవ్ గారు మంచి మనసున్న మనిషి, నేను అర్థం చేసుకుంటున్నాను. ఇష్టం లేని అమ్మాయి మెడలో ఆయన తాళి కడతారని నేనైతే అనుకోను. అందుకే నిజాన్ని నిరూపించాను తప్ప తప్పు చేయలేదు. కాని అదేదో నేను చెయ్యకూడని నేరం చేశాను అన్నట్టుగా మీరు నా మీద కోపాన్ని పెంచుకుని నా తండ్రిని ఏడిపించాలని చూస్తున్నారు. గుడి నుంచి ఆయన్ని దూరం చేశారు. అందుకే ఇది తప్పు అని నిలదీశాను. అందులో నాకేం తప్పు కనిపించడం లేదు. నువ్వు చేసేది ఏది నీకు తప్పని అనిపించదు. ఎందుకంటే నువ్వు అంత కరెక్ట్గా చేస్తున్నావు. నువ్వు గొప్పదానివి, దేవతవి అని నీ ఫీలింగ్. కానీ నువ్వు చేసే పని వల్ల మా ఇంటి గౌరవం, పరువు ఏమవుతుందో మాకు తెలుసు. అందుకే మా ప్రవర్తన ఇలా ఉంది. చూడమ్మా, ఇప్పటి వరకు నిన్ను నమ్మినందుకు మాకు చేసింది చాలు. ఇక నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి పో. మాటలతో చెప్తే వాళ్ళెందుకు వెళ్తారు? చేతలతో పంపిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తారు. ఏంటి రంగయ్య, తోట నుంచి రావాల్సిన మనుషులు ఇంకా రాలేదేంటి? వీళ్ళని మెడ పట్టుకుని గెండించడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అమ్మా జానకి, ఎందుకమ్మా లేనిపోయిన గొడవలు? ఈ కోపాలు తగ్గితే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. ముందైతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. దీక్షితులు గారు, జానకిని తీసుకుని వెళ్ళండి. జానకి, ఇప్పటి వరకు చేసింది చాలమ్మా. చెప్పవలసింది చెప్పావు కదా, ఇక వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. వెళ్దాం పదా. చెప్పాను కదా నాన్న, గుడి తాళాలు చేతికొచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు మన గుడిని మనకు అప్పగిస్తే ఇక్కడి నుంచి వెళ్తాం. లేదంటే నిరాహార దీక్ష చేయటం తప్ప మరో ఆలోచన నాకు లేదు. జానకి, కోపంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా తప్పుగానే అనిపిస్తుంది, ఏం మాట్లాడినా నేరంగానే కనిపిస్తుంది. దయచేసి కొన్ని రోజులు నువ్వు మౌనంగా ఉండు. మీ నాన్నగారు పూజించుకునే దేవుడు ఎక్కడికి వెళ్ళిపోడు. ఆ గుడి ఆయనకి దూరం కాదు. నేనందరికీ నచ్చ చెప్తాను, కానీ ఇప్పుడు అందరూ కోపంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా గొడవగానే అనిపిస్తుంది. ప్లీజ్, నేను ఒక ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. ఎవరు చెప్పినా సరే తప్పు చేయకుండా తలదించుకునే ప్రసక్తే లేదు. గుడి తాళాలు తీసుకోకుండా అడుగు బయట పెట్టే ఆస్కారమే లేదు. శబాష్. నీ హక్కును కాపాడుకోవడానికి ఇంత పోరాటానికైనా సిద్ధపడ్డావు. బాగుంది జానకి. అత్తిచ్చిన మాటని మాకే గుర్తు చేశావు.
మా అత్తయ్య మాటను శాసనంగా మేమెప్పుడూ భావిస్తాం. ఆ శాసనాన్ని మేమెప్పుడూ తప్పం. ఆ రోజు ఆ గుడి మీద మాన్యం మీదేనని అత్తయ్య శాసనం చేసిన సంగతి నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా, మీ గుడిని మీకు అప్పగిస్తాం. ఏం మాట్లాడుతున్నావు భార్గవ్? అంటే జానకి మాటలకి నువ్వు కూడా భయపడుతున్నావా? తను బెదిరిస్తోంది ఏం జరుగుతుందోనని నువ్వు ఆలోచిస్తున్నావా? భార్గవ్, నువ్వు బొబ్బిలి వారసుడివి. నువ్వు ఆలోచించాల్సిన విధానం ఇది కాదు. అత్తయ్య, బొబ్బిలి వారసుడిగానే చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మన నుంచి తప్పు జరగకూడదు. ఆ గుడి ధర్మకర్తగా దక్షత శాసనం చేసిన తర్వాత ఆ శాసనం ఎప్పటికీ నిలిచే ఉండాలి. దాన్ని మనం తప్పకూడదు. అందుకే తన మాట నిలబెట్టడానికి ఆ గుడిని వాళ్ళకే అప్పగించాలని నిర్ణయించుకున్నాను. రంగయ్య బాబు, లోపలికి వెళ్ళి గుడి తాళాలు, ఇంటి తాళాలు తీసుకురా. ఏంటి భార్గవ్, నువ్వు మీ అత్తయ్యకి ఎదురు చెప్తున్నావా? జానకికి సపోర్టుగా నిలబడుతున్నావా? నేను జానకి వైపు నిలబడ్డం లేదు, నిజం వైపు నిలబడుతున్నాను. సమస్య మనింటిదైనప్పుడు అది మనింటి వరకే చూసుకోవాలి. దాన్ని ఊరి సమస్యగా మార్చకూడదు, గుడి సమస్యగా అస్సలు మార్చకూడదు. వాళ్ళ హక్కుని మనం కాలరాశామని తను బాధపడుతుంది కదా, ఆ అవకాశం తనకివ్వకూడదు. అందుకే ఆ గుడిని వాళ్ళకి అప్పగించాలి. ఇదిగోండి బాబు. దీక్షితులు గారు, ఇవిగోండి తాళాలు. ఎప్పట్లాగే మీరు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. ఆ గుడి, దేవుడి మాన్యం, ఇల్లు అన్నీ మీవే. మీరెళ్ళి అక్కడ ఉండొచ్చు. జానకి, నువ్వు కోరుకున్నది ఇదే కదా, సాధించావు కదా, ఇంక వెళ్ళు. చాలా సంతోషం. ఇంటి సమస్యని బయటికి తీసుకురాకూడదని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నా తండ్రి కోల్పోయిన దేవుణ్ణి మళ్ళీ చూసే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆగు జానకి. ఇక్కడి నుంచి మీరిద్దరూ ఒక్క అడుగు కూడా వేయడానికి వీలేదు. ఏంటి భార్గవిది? మనం ఎంత నరకం అనుభవించాం, మన పరువు ఎంత పోయింది. ఈరోజు అందరూ నన్ను చూసి నవ్వుకున్నారు. ఇప్పుడు కూడా ఆ జానకి అనుకున్నదే సాధించింది. మన ఇంటి గౌరవం ఏమవుతుంది? ఇది కూడా నువ్వు ఆలోచించడం లేదు. ఈ ఇంటి మనిషిగా నువ్వు మన వైపు ఉండాలి, కానీ ఇలా పరాయి మనిషి గురించి ఆలోచించడం నాకు నచ్చలేదు. అత్తయ్య, ఇది నలుగురిలో మాట్లాడాల్సిన విషయం కాదు, నలుగురు నవ్వుకునేలా చేసుకునే విషయం కూడా కాదు. గుడి మీద హక్కు వాళ్ళది అని అత్తయ్య చెప్పిన శాసనాన్ని మనకి గుర్తు చేశారు. అసలు అంతవరకు మనం తెచ్చుకోకుండా ఉండాల్సింది. ఇంత జరిగాక కూడా
కాదు అనడం మంచిది కాదు. అందుకే వాళ్ళకిచ్చాను. అయినా చెప్పాను కదా అత్త, ఇది మన ఇంటి సమస్య అని. ఇక్కడి వ్యక్తుల వల్లే ఇదంతా జరుగుతున్నప్పుడు బయట నుంచి జానకి వల్ల జరుగుతుందని మనం ఎలా అపోహపడతాం? ఇది మన ఇంటి సమస్య అనేంతవరకు నేను ఒప్పుకుంటాను. కానీ మన ఇంట్లో వాళ్లే చేశారు అని చెప్తున్నావు. జానకి తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు చేశారో ఏం చేశారో నీకు తెలుసా? భూమికి ఇష్టం లేదని చెప్పింది కదా. భూమి మన ఇంటి మనిషే కదా. తను మన ఇంటి అమ్మాయే కదా. తనకిష్టం లేని పెళ్లి జరగకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని తను నిర్ణయించుకుంది. ఇదంతా మన ఇంటి సమస్య అయినప్పుడు దానికి గుడి మీద ఎందుకు కోపాన్ని చూపించాలి? దీక్షితులు గారిని గుడి నుంచి ఎందుకు దూరం చేయాలి? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది బొబ్బిలి వంశం వారసుడిగా నా నిర్ణయం. ఇందులో తిరుగుండదు. బాబు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీ తాతగారు గుర్తొస్తున్నారు. విజయేంద్ర భూపతి గారు కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీలాగే ఆలోచించేవారు, న్యాయం వైపు నిలబడేవారు బాబు. అందుకే ఆ మహానుభావుణ్ణి అందరూ దైవంలా చూసేవారు. మీరు కూడా అలా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషం బాబు. జానకి, వెళ్తాం రామ్మా. అరే ఏంటమ్మా, నీకేమైనా పిచ్చి పడిందా ఏంటి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిజంగానే పిచ్చెక్కిపోతుంది డాడ్. మనం ఏమీ చేయలేము, ఏమి చేత కానీ వాళ్ళు అని తెలిసేసరికి నిజంగానే నాకు పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఏం జరిగిందమ్మా? మనం గెలుస్తున్నామన్న ఆనందంలో ఉండాలి కానీ ఓడిపోతున్నామన్న భయం ఎందుకు వచ్చింది? మనిషికి ఆశ ఉండొచ్చు, అత్యాశ మాత్రం ఉండకూడదు డాడ్. జరిగిందంతా చూసి ఏం జరిగిందని అంత తేలిగ్గా అంటున్నావేంటి? జానకి ఓడిపోయింది, మనం తనకి నీడ కూడా లేకుండా చేశాము అని సంతోషించే లోపే నిరాహార దీక్ష అంటూ మళ్ళీ నాటకవాడింది. బావ చేత్తోనే ఆ గుడి తాళాలు ఇంటి తాళాలు తీసుకొని విజయ గర్వంతో వెళ్ళిపోయింది. మనం గెలిచాము అన్న ఆనందం కనీసం ఒక్కరోజు కూడా మిగిల్చలేదు డాడీ. ఏంటి డాడీ ఇది? జానకి ఏం పుణ్యం చేసుకుంది, మనం ఏం పాపం చేసుకున్నాం? చూడమ్మా, ఆవేశపడితే ఏమొస్తుంది? ఇలా ఆయాసం తప్ప. అదే ఆలోచిస్తే ఒక మంచి ఐడియా వస్తుంది. దాంతో జానకి జీవితమే నాశనమైపోతుంది. ఇంతవరకు అదే ఊహలతో మనం బ్రతికేం డాడ్. కానీ మనం సాధించింది గోరంత అయితే అది మన మీద గెలుస్తున్నది కొండంత అవుతుంది. ఇంకా ఎందుకు డాడ్ ఊహల్లో బ్రతకడం? ఇప్పటికైనా నిజంలో బ్రతుకుదాం. మన కర్మ ఇంతే అని సరిపెట్టుకుందాం. చూడమ్మా కుముదా, గెలిచిన ప్రతిసారి పొంగిపోకూడదు, ఓడిపోయినప్పుడు ఇలా కృంగిపోకూడదు. ఇలాంటప్పుడే చాలా తెలివిగా ఆలోచించాలి. మనం ఎంతవరకు తీసుకొస్తే జానకి ఎంతవరకు తీసుకెళ్తుందని నేను ముందే ఊహించాను. మరి ఊహించిన వాడివి ఇంత తెలివి తక్కువగా ఎందుకు ఆలోచించావు డాడ్? గుడి నుంచి దీక్షితుల్ని గెంటేస్తే తను బాధపడతాడు, కూతుర్ని తిడతాడు, జానకి మీద కోపాన్ని పెంచుకుంటాడు, మనందరి దృష్టిలో తన శత్రువు అవుతుంది. చివరికి తన తండ్రి కూడా తనని తిడుతూ ఉంటే ఎంతో ఆనందించాలని మనం ఎన్నో అనుకున్నాం. కానీ ఏం జరిగింది? తను గెలిచింది, మనం ఓడిపోయాం. ఇంకా సాధిస్తామన్నట్టు మాట్లాడతావేంటి? జానకి ఇలాంటి అడుగు వేసి గెలిచి వెనక్కి వెళితే మళ్ళీ తనని ఎలా ఓడించాలో నేను ముందే ప్లాన్ చేశాను.
ఈసారి జానకి ఏమీ చేయలేదు. మీ బావ కూడా తన్ని కాపాడలేడు. ఏంటి డాడ్, పొద్దున్న ఏమన్నా కలలు కంటున్నావా? అది కళ అని తెలిసాక కన్నీళ్లే మిగులుతాయి. కళని నిజం చేసుకోవడంలో ఆరితేరిన వాడమ్మా ఈ విక్రమసింహ. నేను కలగన్నాను అంటే అది కలగా మిగలదు, ఎదుటివారికి కన్నీళ్లుగా మారుతుంది. పూర్తిగా వినమ్మా, ఆవేశపడకు. అది జరగబోయేది. అప్పుడు జానకి పరిస్థితి ఏంటో ఆలోచించు. నువ్వు అన్నది కరెక్టే డాడ్. నిజంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే జానికి దెబ్బ మామూలుగా ఉండదు. కానీ ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదమ్మా, సామదాన భేద దండోపాయాలన్నీ ఎలా ఉపయోగించాలో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో మనం సక్సెస్ అవుతున్నాం. క్షమించండి బాబు, ఇన్ని సంవత్సరాలుగా నా మనసులో దాచుకున్న నిజం ఎప్పుడు బయటకు చెప్పాలనుకున్నా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. కానీ ఈరోజు మీరు భయపడుతున్నారు కాబట్టి ఆ భగవంతుడే నా నోటి వెంట ఇలా చెప్పించాడనుకుంటాను. జానకి విషయంలో మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆ వంశంలోనే నీతి నిజాయితీ ఉంది. ఆ తల్లి రూపానికి ప్రతిరూపమైన జానకి కూడా అలాగే ఆలోచిస్తుంది. ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? జానకి ఎవరి కూతురు? ఇంకా అర్థం కాలేదా దీక్షితులు గారు? ఆ దక్షమ్మ కూతురే జానకి. జానకి 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 జానకి